అలాగే స్నాపర్ మిత్రం వెల్కమ్ మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మిత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. సో అక్కడ కూడా ఫాలో అయ్యి మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో చేయమని అడగాలనుకుంటే నాకు ఫాలో అయ్యి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో బేసిక్గా ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా గురించి మనకి ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో బేసిక్గా అంటే ఎన్టీఆర్ గారి డ్రాగన్ మూవీలో బాలీవుడ్ క్యాస్టింగ్ అనేది పెరుగుతూ వస్తుంది డే బై డే. అంటే మనకి ఇంతకుముందు యాక్చువల్గా విలన్ కింద టొవినో థామస్ అని అనుకున్నారు. ఆయన మలయాళం యాక్టర్, బాలీవుడ్ కాదు. కాకపోతే టొవినో థామస్ చెప్పాడు కదా ఆల్రెడీ, సో నాకు ఇంకా మలయాళం సినిమాలు ఎక్కువ ఉన్నాయి, కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, సో నేను చేయలేను అది అని చెప్పి ఆయన తప్పుకున్నాడు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి రీప్లేస్మెంట్గా ఆల్రెడీ షాహిద్ కపూర్ని అయితే తీసుకోబోతున్నారు. సో షాహిద్ కపూర్ అయితే చేయబోతున్నాడు. షాహిద్ కపూర్ కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా చాలా అంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది సినిమాకి. ఎందుకంటే యంగ్ విలన్ కదా, సో యంగ్ హీరో విలన్గా చేయడం అనేది బేసిక్గా ఎప్పుడైనా బాగా నచ్చే కాన్సెప్ట్ అది. మనం చాలాసార్లు చాలా సినిమాల్లో చూసాం. ఈవెన్ మన దగ్గర కూడా కార్తికేయ గారు నాని గారి మూవీలో విలన్గా చేసినప్పుడు కూడా సో అప్పుడు కూడా మనకి అదే అనిపిస్తుంది, అంటే చాలా బాగా అనిపిస్తుంది మనకు అందరికీ కూడా. సో ఇలాగ యంగ్ హీరోస్ విలన్గా చేయడం అనేది బేసిక్గానే బజ్ క్రియేట్ చేస్తుంది. సో అలాగే ఇప్పుడు డ్రాగన్ సినిమాకు ఆల్రెడీ ఉన్న బజ్ అనేది ఇంకా పెరిగింది. బికాస్ ప్రశాంత్ నీల్ గారి క్రేజ్ అనేది కేజీఎఫ్ 2, సలార్ వీటి తర్వాత చాలా బాగా పెరిగింది. బట్ ఆయన ఏంటంటే బయటకు ఎక్కువ రాకపోవడం, బయట ఎక్కువ కనపడకపోవడం, మీడియాలో ఎక్కువ ఉండకపోవడం, ఆ అటెన్షన్ అనేది సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల మేబీ ఆయనకి ఇంకా ఎక్కువ రావాల్సిన దానికంటే తక్కువ పేరు వచ్చిందేమో అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అండ్ ఆయన గురించి ఎక్కువగా డిస్కషన్స్ కూడా ఉండట్లేదు అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అది సిచ్యువేషన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డ్రాగన్ సినిమా మీద అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ రైట్ టైంకి కనుక రిలీజ్ చేస్తే చాలా పెద్ద సినిమా అవుతుంది డ్రాగన్. సలార్ కూడా బేసిక్గా ఆ కాంపిటీషన్లో అనవసరంగా రిలీజ్ చేసిన ఫీలింగే కలుగుతుంటుంది. ఎందుకంటే సలార్ సినిమా డంకీ కనుక లేకపోయి ఉంటే థియేట్రికల్ రిలీజ్ సోలోగా కనుక పడుంటే ఒక 2 వారాల గ్యాప్ అయినా ఉండేలాగా సోలో రిలీజ్ కనుక పడుంటే మూర్చకోత ఉండేది అసలు. అలా ఇలా కాదు, విధ్వంసం చూసేటోళ్ళు ఆ టైంకి. బట్ అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేము. కాకపోతే దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ ఏంటంటే డ్రాగన్ సినిమా చాలా అంటే చాలా హైప్ అనేది పెరుగుతోంది. డే బై డే బజ్ అనేది బాగా బిల్డ్ అవుతోంది సినిమాకి. ఇదంతా కూడా బీభత్సంగా ఉంది. ఆల్రెడీ చాలా అంటే చాలా హెవీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. అండ్ బర్త్డే టైంకి మరి ఫస్ట్ లుక్ ఒకటే రిలీజ్ చేస్తారు అంటున్నారు మరి. సో గ్లిమ్స్ వస్తుందా లేదా అనేది ఇప్పటికీ కూడా తెలియట్లేదు. సో కంగారు పడిపోయి గ్లిమ్స్ ఇప్పుడే రిలీజ్ చేసేయాలి అని అనుకోవట్లేదు వాళ్ళైతే. సో మరి చూడాలి మరి ఏం చేస్తారో. ఆ టైంకి ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు బర్త్డే టైంకి కొద్ది రోజుల ముందుకి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ షాహిద్ కపూర్ ఆల్రెడీ విలన్గా ఉండబోతున్నాడు అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకొక బాలీవుడ్ ఫిమేల్ యాక్టర్ సినిమాలో జాయిన్ అయిందనమాట. సో అంటే బాలీవుడ్ కాస్టింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఆలియా భట్ ట్రిపుల్ ఆర్లో వీళ్ళిద్దరూ కలిసి చేశారు. సో ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఆలియా భట్ ఈ డ్రాగన్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతోంది. హీరోయిన్ కాదు, మనకు తెలిసింది హీరోయిన్ కాదు, కాకపోతే ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతోంది. సో స్టోరీ పరంగా బాగా ఇంపార్టెంట్ రోల్ అది. సో దాంట్లో అయితే ఆవిడ చేయబోతోంది అనే పాయింట్ అయితే ఉంది. సో ఆవిడని అప్రోచ్ అయ్యారు. ఒకవేళ ఆలియా భట్ కనుక కంప్లీట్గా ఓకే చెప్పినట్టయితే ఇంకా ఆవిడ ఫిక్స్ ఇంకా ఆ రోల్లో. సో ఆలియా భట్ అండ్ షాహిద్ కపూర్ వీళ్ళిద్దరు అయితే బాలీవుడ్ నుంచి ఉంటారు. బాలీవుడ్ నుంచి జనరల్గా ఇంకా కొలాబరేషన్ సినిమాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళని కొంతమందిని పెట్టుకుంటూ ఉంటారు. సో మలయాళం వాళ్ళు పెట్టుకుంటారు, తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు పెట్టుకుంటారు. అంటే బికాస్ ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ మార్కెట్ కోసం, ఇక్కడ మార్కెట్ కొంత కలిసి వస్తుంది అన్న పాయింట్ మీద అనమాట. సో తెలిసిన యాక్టర్స్ని కనుక పెట్టినట్టయితే కొంచెం ఈజీగా ఉంటుంది అన్న పాయింట్లో ఇక్కడ వాళ్ళని అయితే పెట్టుకుంటారు. సో అదే జరుగుతూ వస్తుంటుంది. చాలా సినిమాల్లో మనం చూసాం. ట్రిపుల్ ఆర్లో కూడా మనకు అజయ్ దేవగన్, తర్వాత ఆలియా భట్ ఉంటారు. తర్వాత వారణాసిలో కూడా ఇప్పుడు ప్రియాంక చోప్రా ఉంది. సో ఆవిడ బాలీవుడ్ ప్లస్ హాలీవుడ్ కూడా ఆవిడ 2 చోట్ల ఉంటుంది ఆవిడ. సో ఆవిడ మార్కెట్, ఆవిడ రీచ్ డిఫరెంట్ లెవెల్. సో ఇలా చాలామంది ఉన్నారు. చాలా సినిమాలు ఇప్పుడు కేజీఎఫ్ 2లో కూడా సంజయ్ దత్ ఉంటాడు, రవీనా టాండన్ ఉంటారు బాలీవుడ్ నుంచి. ఒక పుష్ప 2లోని బాహుబలి 2లోని ఉండరు అనుకుంటా బాలీవుడ్ వాళ్ళు. పుష్ప 2లో ఏంటంటే ఫహద్ ఫసిల్ ఫ్రమ్ మలయాళం. అండ్ తర్వాత బాహుబలి 2లో కట్టప్పగా చేసింది మరి తమిళ యాక్టర్, ఆయన పేరు సత్య ఏదో వస్తుంది, సత్యరాజ్ ఆయన.
సో ఆయన మరి తమిళ యాక్టర్ ఆయన. సో అట్లా కొంచెం ఉన్నారు, వేరే వేరే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నారు. సుదీప్ గారిది ఒక చిన్న క్యామియో ఉంటుంది మధ్యలో, ఇట్లా రకరకాలు ఉంటాయి. బట్ ఏంటంటే అది మోస్ట్లీ డ్రివెన్ బై తెలుగు యాక్టర్స్. సో ఒకళ్ళు ఉన్నా కూడా బాలీవుడ్ వాళ్ళు ఎవరు లేరు, అదనమాట పాయింట్. సో చాలా ఫ్యాంటాస్టిక్గా నడిచినాయి ఈ పుష్ప 2ను బాహుబలి 2 బాలీవుడ్ యాక్టర్స్ ఎవరు లేకుండా. సో ఇంకా చాలా కూడా సినిమాలు ఉంటాయి, లైక్ ఇప్పుడు దేవరాలో కూడా సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. సో అది బాలీవుడ్ కిందకి వస్తుంది, బాలీవుడ్ యాక్టర్. అండ్ వార్ 2 అయితే డైరెక్ట్గా బాలీవుడ్ సినిమాలోనే ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. సో అదంతా కూడా ఉంది. సో ఇలాగ బాలీవుడ్ టాలీవుడ్ కొలాబరేషన్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి డే బై డే. సో ఇట్ ఈస్ నైస్ అండ్ ఫైన్. ఒకవేళ ఎవ్రీథింగ్ అంతా ఓకే కనుక అయినట్టయితే మాత్రం ఇంకా ఫ్యాంటాస్టిక్ రీచ్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూస్లోని ప్రమోషన్స్లోని కూడా మంచి మార్కెట్ బిల్డ్ అవుతుంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు బేసిక్గా ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలే చాలా తక్కువ, ఆయన చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇస్తారు. సో మరి ఇంకా ఆ ఇంటర్వ్యూస్ బేసిస్ మీద చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. సో ఆ టైంలో వీళ్ళందరూ ఉంటారా ఏంటి ఎలాగా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. బట్ ఎనీహో డ్రాగన్ తాలూకా స్కేల్ అయితే డే బై డే పెరుగుతోంది, దాని బడ్జెట్ కూడా పెరుగుతోందని టాకు. సో చూడాలి మరి ఇంకేం చేస్తారు. అంటే ప్రశాంత్ నీల్ గారు ముందు నుంచి అంతే, చాలా చాలా ఎలా అంటే కొంచెం ఇది పర్ఫెక్షనిస్ట్ చాలా. అది ఆయనకి ఇంకా ఎవరికి పూర్తిగా అర్థం కాలే కానీ ఆయనకు కూడా అంతే, కొన్ని సరిగ్గా నచ్చవు. అండ్ మొన్న ఎన్టీఆర్ గారు కూడా ఒక బ్యాక్ షాట్ ఒకటి పెట్టారు. సో బాడీది, సో ఫుల్గా బాడీ అయితే బిల్డ్ చేస్తున్నారు. సో డ్రాగన్ సినిమా కోసం చాలా గట్టిగా లుక్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో 2 లుక్స్ ఉండబోతున్నాయి ఎన్టీఆర్ గారివి ఈ సినిమాలో. సో ఒకటి ఒకలాగా. సో రెండింటి కోసం ఎన్టీఆర్ గారు చాలా చేంజ్ ఓవర్స్ అయితే చేస్తున్నారనమాట, బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేస్తున్నారు. సో అదంతా కూడా ఫ్యాంటాస్టిక్గా ఉండబోతోంది అని అయితే స్పష్టంగా అర్థమవుతోంది. లెట్స్ సీ, చూద్దాం, ఈగర్లీ వెయిటింగ్. సో డ్రాగన్ సినిమా జెట్ స్పీడ్లో నడుస్తోంది ప్రస్తుతానికి అయితే షూటింగ్. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ ఇయర్ అయితే రిలీజ్ అవ్వదు, మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ సమ్మరే, అది కూడా పక్కాగా నాకు తెలిసి. సో స్పిరిట్, వారణాసి తర్వాత డ్రాగన్ వస్తుంది మోస్ట్లీ. సో ఐ థింక్ ఇట్ విల్ బీ ఆన్ నెక్స్ట్ లెవెల్. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకా. సో అంటే ఆ సమ్మర్ మటుకు పీక్స్ ఉంటుంది. అండ్ ఇది మోస్ట్లీ రాకా డిసెంబర్ 2027 అంటున్నారు. రాకా బేసిక్గా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా హెవీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు షూటింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు యాక్చువల్లీ, నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు. సో ఆ తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా నడిచి ప్రమోషన్స్ అవన్నీ చేసుకొని అప్పుడు అలా ఉంటుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకా ఏమో ఏంటి పరిస్థితి. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో ఇది డ్రాగన్ సినిమాకి సంబంధించిన అప్డేట్. సో డ్రాగన్ అయితే మనకి 2027లో వస్తుంది. అండ్ క్యాస్టింగ్ అనేది పెరుగుతోంది డే బై డే. కాకపోతే ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికొచ్చి విలన్ ఫైనల్ కాకుండా క్యాస్టింగ్ ఇంకా ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇది ఎప్పుడు మన ముందుకు వస్తుంది, అది బాధ. ఎప్పుడైనా సరే క్యాస్టింగ్ని ఫస్ట్ ఫైనలైజ్ చేసేసి సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందు ఫస్ట్ షాట్ కొట్టడానికి ముందే మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఫైనలైజ్ అయిపోవాలి. సో ఆ తర్వాత దానికి సంబంధించిన షూటింగ్ అనేది జెట్ స్పీడ్లో నడచాలి. ఇలా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఫస్ట్ ఏమో షూటింగ్ మొదలు పెడతారు, కొన్ని సీన్లు కొన్ని షాట్లు తీస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఉంటుంది మొత్తం. ఏమో ఇదైతే కరెక్ట్ కాదు నాకు అనిపిస్తుంది. మరి ఏమో చూద్దాం మరి ఇంకేం చేస్తారు. సో దాట్స్ గైస్, మీ ఒపీనియన్ ఏంటి? ఇలా బాలీవుడ్ క్యాస్టింగ్ అనేది పెరగడం అంటే చాలా సినిమాల్లో ఉంటుంది, సో దీంట్లో కూడా పెరుగుతోంది. సో డిలే అవుతోంది దీనివల్ల. సో మీ అభిప్రాయం ఏంటి? డ్రాగన్ ఎప్పుడుకి వస్తుంది అనుకుంటున్నారు అసలు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి దొరుకుతుంది, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై. మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.